రాముడు నరుడిగా ఈ లోకానికి చూపించాడు. లోక కళ్యాణం కోసం రావణ సంహారం చేసినా నాకు వచ్చిన దోషాలు పోగొట్టుకోవడానికి నేను చెయ్యగలిగినది శివలింగ ప్రతిష్ఠ ఒక్కటే. ఆ శివలింగ ప్రతిష్ఠయే చిట్ట చివర అవతార పరిసమాప్తిలో సరయులో ప్రవేశిస్తే మళ్ళీ విష్ణువుగా వెళ్ళిపోగలడు. ఎందుకనంటే శివలింగ ప్రతిష్ఠ వల్ల అది పరమసత్యం. అందుకు చేశాడు అన్ని శివలింగ ప్రతిష్టలు. అది శ్రీశైలం దగ్గరికి వచ్చేటప్పటికి సీతమ్మతో సహస్రలింగ ప్రతిష్ఠ చేయించి తాను సహస్రలింగ ప్రతిష్ఠ చేశాడు. సహస్రలింగానికి ఒక వైభవం ఉంటుంది. ఏమిటి ఆ వైభవం అంటే, మీరు ఒక్కొక్క కార్యం చేసేటప్పుడు అపారమైనటువంటి వైదిక కర్మ చెయ్యాలి అని అనుకుంటే అంత చెయ్యవలసిన అవసరం లేకుండా అంతటినీ చేసినట్టుగా ఫలితాన్ని ఇవ్వగలిగినదంటూ ఏమైనా ఉంటే లోకంలో అభిషేకం ఒక్కటే.